ఎందుకు ఇక్కడ ఆపావు? వెళ్ళి సిగరెట్ తప్పు. రేయ్ ఓదని నా కాడు ఉన్నాయిలేమమ్మా. మూసుకొని చెప్పించేయి. చేసేదేమో అసిస్టెంట్ డైరెక్టర్ పని, బిల్డప్ ఏమో హీరో లెక్క పొగదు. ఇదిగో మామ. అది కాదురా, నిన్న ప్రొడ్యూసర్ని కలవనీకిపోయినావు కదా, ఏమైంది? ఏ ప్రొడ్యూసర్లు ఏమోరా వేస్ట్ గాళ్ళు. స్టోరీ మొత్తం విని కథ చెప్తామని చెప్పి స్టోరీని కాపీ కొడుతున్నారు. ఓహో, మీ చెల్లి ఏమైనా మెసేజ్ చేసిందా? మా చెల్లా కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ చేసినా చూసుకుంది కానీ నాకు కూడా రిప్లై ఇవ్వలేదు. హలో అన్నయ్య. హలో హలో. రే చెప్పురా, బాగున్నావా? ఎక్కడున్నావు? ఇక్కడే రూమ్ దగ్గర ఉన్నాను అన్నయ్య. ఓ వచ్చావా హైదరాబాద్కి? అవునన్నయ్య, హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను. హాస్టల్కి ఏంట్రా, రూమ్లో ఉండవా? నాకు రూమ్లో ఉండాలనిపించట్లేదు. అంత బాధలో నేనుంటే నాకు 15 మినిట్స్ టైం ఇచ్చి నేను కావాలా ఫ్యామిలీ కావాలా అని నన్ను వదిలేసి వెళ్ళాడు. ఆ సిచ్యువేషన్లో 15 నిమిషాల్లో నేను కావాలా ఫ్యామిలీ కావాలా అంటే సమాధానం ఎలా చెప్తుంది చెప్పన్నయ్య? నాకు అర్థమైందిరా, అయినా వీటి గురించి నీకు తెలిసిందేగా. అవన్నీ కాదన్నయ్య, రూమ్కి ఎక్కడుంది? నేను నా లగేజ్ తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాను. రూమ్కి వీడి దగ్గరే ఉంది. సరే నువ్వు ఉండు, మేమే వస్తున్నాం. సరే. సరేమ్మా. ఎవర్రా? మా చెల్లి. ఏంటట? ఎక్కడుంది ఇప్పుడు? రూమ్ దగ్గర ఉందంట, హాస్టల్కి వెళ్తా అంటుంది. బండెక్కు నువ్వు. సరే పద. పక్క జరుగు, నా బ్యాగ్ తీసుకుపోతా. నిన్ను నమ్మినందుకు నాకు మంచిగా బుద్ధి చెప్పావు. థ్యాంక్ యూ. మమ్మీ, మొన్న అదేదో అలా అనుకోకుండా జరిగింది. నమ్మకం లేదా నా మీద? జరుగు. సారీ మా. అయినా ఇప్పుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావే? ఏట్లోకి వెళ్తాను. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అయినా ప్రేమించిన అమ్మాయిని వదిలేయడానికి నీకు 15 నిమిషాలు చాలు కదా. మొన్న జరిగిన దానికి సారీ చెప్పాను కదా. మొన్న ఏం జరిగిందిరా, నాకేం అర్థం కావడం లేదు. గొప్ప పని చేసినోడు ఇక్కడే ఉన్నాడుగా, అడిగన్నా. రే బయటికి పోరా. మొన్న ఏం జరిగితే నీకెందుకురా? కొట్టు, అందరినీ కొట్టు. ఫ్రెండ్ని కొట్టి, ఫ్యామిలీ వాళ్ళని కొట్టి, ప్రేమించిన అమ్మాయిని కొట్టి, అందరినీ కొట్టుకుంటా పో. అవును కొడతాను, మన మధ్య ఎవడొచ్చినా కొడతాను. సినిమా వాడివే కదా, అయినా నీకు సినిమా డైలాగులు చెప్పడం కొత్త ఏం కాదుగా. ఛీ, అయినా నీతో నాకు మాటలేంటి? అన్నా నువ్వుండు, మొన్న ఏం జరిగిందో నేను చెప్తాను.
ఎవడరా నువ్వు? తారా ఎవడాడు? అలా కూర్చొని ఉంటాడు పక్కన. నువ్వెవడ్రా? తను నా పక్కన కూర్చునే నిరుబాబేంటి? ఓ ఊరకు కలరుస్తున్నావు? ఎవడ్రా? ఎవడు? మమ్మీ ఎవడు తెలుసా నీకు? తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఊర్లో పెళ్ళికి కుక్కలు హడవిన్నట్టు నీ పంచాయతీ ఏంట్రా మధ్యలో? ఎవడ్రా కుక్క అంటున్నావు? ఎవడ్రా? రాను ఈ డాడీకి చెప్తా. చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు నువ్వు, బాయ్ ఫ్రెండ్ వేసుకుని. రా నువ్వు. రే అర్జున్ స్టాప్! అర్జున్ స్టాప్! అర్జున్ స్టాప్! అర్జున్! 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 ఎందుకు పిచ్చి పట్టి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? నా మీదకొస్తేనే వదలను, అలాంటిది నీ చెయ్యి పట్టుకున్నాడు నా కొడుకు. ఈ కోపం ఏదో నీ కెరియర్ పై చూపించుంటే ఇప్పటికే డైరెక్టర్ అయ్యేవాడివి. ఓహో, ఇన్ని రోజులకి నా కెరీర్ వచ్చిందా నీకు? నీకు 15 minutes టైం ఇస్తున్నాను. నేను కావాలో మీ ఫ్యామిలీ కావాలో ఆలోచించుకో. నేను కావాలంటే చిన్న బైక్ ఎక్కు. ఎంత చేసి ఎలా నవ్వుతున్నాడో చూడు. ఓదే, నీ కోపానికి నన్నే బలేసినావు అనుకున్నానురా. పాపం మా చెల్లిని కూడా బాధ పెడుతున్నావా నువ్వు? నీ కంట్లో కారం కొట్ట. సత్యం చూసావా? హలో బేబీ, మీ అన్న చేతిలో మా చెల్లి కూడా బలైపోయింది. తెలిసిందే కదా మీ అన్న ఉత్త సైకోనాయాలని. ఎట్ట బతిచ్చాదేమో మా చెల్లి. దగ్గరకు రాకు నువ్వు. అది కాదు మమ్మీ, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అబ్బా, నీకు ఇష్టం కూడా ఉందా? కోపం ఒకటే కదా ఉంటది ఎప్పుడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే ఈ ప్రపంచంలో నిజంగా ప్రేమించిన ఏ అబ్బాయినా సరే తను ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందంటే ఆ ఆలోచన కూడా భరించలేడు. అలాంటిది వాడి మాటలకు భయపడి వెళ్ళిపోయావు ఆ రోజు. నువ్వు ఎక్కడ దూరం అవుతావు అన్న బాధతో అలా మాట్లాడాను. అన్ని మాటలన్నావు సరే, నేను కావాలా ఫ్యామిలీ కావాలని అడిగావు కదా. నువ్వు వేరు ఫ్యామిలీ వేరు కాదు నాకు. ఏ అమ్మాయి అయినా 20 ఏళ్ళు పెంచిన కుటుంబాన్ని వదిలి రావటానికి ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసా? మమ్మీ, ఆ రోజు ఏదో అలా కోపంలో అన్నానే, అంత మాత్రాన నిన్ను మీ ఫ్యామిలీ నుంచి దూరం చేద్దామని కాదు. ఒకప్పుడు నీ కోపాన్ని చూసే ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఆ కోపం నా మీదకొచ్చేసరికి నా మీద నాకే భయమేస్తుంది. ఎందుకో తెలుసా? నీ కోపంకి నా ప్రేమ ఎక్కడ బలవుతుందోనని. నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా నీతోనే ఉంటాను, నీతోనే చేస్తాను.
అని అంటాననుకుంటున్నావా? ఇలాంటి మంచి ఎండింగ్లు అన్నీ నువ్వు రాసే కథల్లోనే ఉంటాయి, కానీ నిజ జీవితంలో ఉండవు. చాలా బాగా చెప్పావు సినిమా డైలాగులన్నీ. మమ్మీ నువ్వంటే అంత ఇష్టం, నువ్వు లేకుంటే ఇది చేస్తా అది చేస్తా అన్నీ. బట్ నేనెప్పుడు నిన్ను నా అవసరానికి మాత్రమే వాడుకున్నాను. నేను నా అవసరం కోసం చేసే పనులన్నీ అది ప్రేమ అనుకున్నావు. అది నీ మూర్ఖత్వం. నేను ఇన్నాళ్ళు నీతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాననే కదా నీ కలుసు. నేను నిన్ను వదిలిపోలేనన్న పొగరు. నెక్స్ట్ వీక్ నా పెళ్ళి కొడుకు ఎవరో తెలుసా? మొన్న నువ్వు చూసావే వాడే. నెక్స్ట్ వీక్ మేమిద్దరం అమెరికా వెళ్ళిపోతున్నాం. బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్. నాకన్నీ తెలుసు అర్జున్. గతం గుర్తుంచుకునేంత గొప్పది కాదు, మర్చిపోయేంత సులువైనది కాదు. అయినా నాకు కావాల్సింది నువ్వు, నీ గతం కాదు అర్జున్. నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నీ పాస్ట్ని మరిపించి ప్రజెంట్ని అర్థం చేసుకొని నీ ఫ్యూచర్ని ఇష్టపడి నిన్ను ప్రేమిస్తారు. థ్యాంక్ యూ.